రీసెంట్‌గా 'బిగ్ బాస్' సీజన్ 8 నుంచి గంగవ్వ ఎలిమినేట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే కొంతమంది గంగవ్వ ఎలిమినేషన్ గురించి కొన్ని పుకార్లయితే షికార్లు కొడుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే గంగవ్వ అలాగే 'బిగ్ బాస్‌కి' నాగార్జునకి బాగా నెగెటివ్ అయినట్టు తెలుస్తుంది. గంగవ్వ ఎలిమినేషన్‌కి ముందు నా కూతురికి ఇల్లు కట్టిస్తే గానీ నేను ఇక్కడి నుంచి పోను అన్నట్టుగా పేచి పెట్టడంతో ఇక అందుకే నాగార్జున సారు గంగవ్వని స్టేజ్‌పై కూడా తీసుకురాలేదని చెప్పి రివ్యూవర్స్ అయితే కొంతమంది చెప్తున్నారు. గతంలో పోల్చుకుంటే గంగవ్వ ఈసారి వాళ్ళ టీం బాగా ప్రిపేర్ చేసి పంపించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో పోల్చుకుంటే ఈసారి ఊరికే ఏడవడం, నామినేషన్ వేస్తుంటే కంటెస్టెంట్స్‌ని తిట్టడం, అలాగే నాగార్జున సార్‌తో నన్ను నామినేషన్ వేయొద్దని చెప్పండి సార్ నాకు భయమేస్తుంది అన్నట్టుగా అనడం, ఎవరైనా బయటికి వెళ్తే కావాలనే వాళ్ళతో అటాచ్‌మెంట్ ఉన్నట్టు ఇవ్వడం ఇవంతా వాళ్ళ టీం అంతా బాగా ప్రిపేర్ చేసి గంగవ్వని పంపించినట్టు తెలుస్తుంది. ఎలాగైనా సరే లాస్ట్ వరకు ఉండి 30,00,000 గెలవాలని చెప్పి వాళ్ళ టీం ప్లాన్ చేయడం ద్వారా గంగవ్వ ఇలా బిహేవ్ చేసినట్టు తెలుస్తుంది. ఇంక గత కొన్ని వారాలుగా గంగవ్వ ఎలాంటి టాస్క్ ఆడకపోగా ఇక హౌస్‌లో తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నట్టుగా ఉండటంతో ఇక 'బిగ్ బాస్' అయితే ఎలాగైనా సరే గంగవ్వని బయటికి పంపించాలని చెప్పి నిర్ణయించుకున్నారు. పైగా గంగవ్వకి కాళ్ళు చేతులు మంటగా ఉండడం వల్ల ఆరోగ్యం బాలేదన్నట్టు గంగవ్వని హౌస్‌లోంచి బయటికి పంపడం జరిగింది. ఇంక గంగవ్వ హౌస్‌లో అడుగుపెట్టిన వెంటనే హౌస్‌మేట్స్‌తో నేను 10వ వారం వరకే ఉంటాను అని చెప్పడం గమనార్హం. అంటే దీన్ని బట్టి పక్కా ప్లాన్ ప్రకారమే గంగవ్వని హౌస్‌లోంచి ఎలిమినేట్ చేశారన్నది తెలుస్తుంది. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.